సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. నాథా, ఇక నాకు సెలవిప్పించండి. ఎక్కడికి వెళ్తావు? మా జన్మలోకానికి తిరిగి వెళ్తున్నాను. ఎందుకు? మేము ఈ లోకపు జీవులం కాం. మేమిక్కడ శాశ్వతంగా ఉండలేం. అదే మా ఆసక్తత. అయితే ఈ బాలుడు? ఇతడు ఈ లోకపు మానవుడు. నా వెంట స్వర్గలోకానికి రాలేడు. మీ కుమారుని స్వీకరించండి. ఆ బాలుని ప్రసవించిన పిదప ఆ అప్సరస ఋషికి ఆ బాలునిచ్చివేసి తన స్వర్గలోకానికి తిరిగి చేరుకుంది. ఆమె వెళ్ళిన తరువాత రాజు ఎంతో దుఃఖితుడయ్యాడు. అతనిని మళ్లీ వైరాగ్యం ఆవరించింది. ఆ భగవంతుని కృప వలన అతడు అహంకారము, మోహాంధకారముల నుండి వెలికి వచ్చి మరలా భక్తి జ్ఞాన వైరాగ్యాలలో లీనమైనాడు. శేషరాయనుడు తపస్సు చేసుకోవడానికి వనాలకు వెళుతూ ఆ బాలుని కూడా తన వెంట తీసుకువెళ్ళాడు. ఆ బాలుడే ఈనాడు కాలయవనుని నామంతో మ్లేచ్ఛ దేశానికి రాజుగా ప్రసిద్ధి నొందాడు. శేషరాయుని సంతానం మ్లేచ్ఛ దేశానికి రాజు కావడమా? ఇది ఎలా సంభవం? ఆ కాలంలో శేషరాయనుడు ఆ అప్సరసతో ప్రేమలీలలు సాగిస్తున్నాడు. ఆ కాలంలోనే మ్లేచ్ఛ దేశాన్ని ఒక ప్రతాపవంతుడైన రాజు జనరంజకంగా రాజ్యం చేస్తూ ఉండేవాడు. అతని పేరు తాళజంఘుడు. శత్రువర్గంలో ఏ ఒక్కడు మిగలకూడదు. ఆలోచించక అంతమొందించండి, అందరినీ అంతమొందించండి, అందరినీ అంతమొందించండి. తాళజంఘుడు మ్లేచ్ఛ రాజ్య సరిహద్దును మహోన్నతంగా ఎంతో విస్తరింపజేశాడు. అతని వద్ద ఐశ్వర్యం ఎంతో ఉంది. మదిలోని బాధ మాత్రం ఎన్నటికీ తీరలేదు. అతడు ఎప్పుడు చింతాక్రాంతుడై ఉండేవాడు. లోకంలోని అన్ని ఆనందాలను అతడు పొందగలిగినా అతనికి బిడ్డలు లేని లోటు తీరనే లేదు. సంతానం లేదన్న బాధ అణువణువున నిరంతరం అతని మనసును ఎంతో తీవ్రంగా గాయపరుస్తూనే ఉండేది. అందుకే ఆ రాజు నిత్యం ఎంతగానో తల్లడిల్లేవాడు. తమరు ఎల్లవేళలా మహా సంతోషంగా విలాసాల్లోనూ దైవభక్తిలోనూ మునిగి ఉంటారు. మరి ఉన్నట్టుండి ఏమైంది? నేడు ఈ విధంగా మారిపోయారు. తమరు గాయపడిన సింహం వలె తలడిల్లిపోతున్నారు. అసలు విషయం ఏమిటి? తమ వ్యధ ఏమిటో చెప్పండి. తమరిలా చింతించడం నేనెప్పుడూ చూడలేదు. నీవెరుగవా మా వ్యథేమిటో? నేనెరుగను, అందుకే అడుగుతున్నాను. మాకొక పుత్రుడే గనుక ఉండి ఉంటే మా ఈ విశాల సామ్రాజ్యానికి వారసుడయ్యేవాడు. మేమందుకే విధిని ప్రశ్నించాలనుకుంటున్నాం. మా తదుపరి వైభవోపేత రాజమందిరాలు, ఈ సంపద, ఈ రాజ్యం, ఈ సింహాసనం మేం ధర్మసత్రాలకు వ్రాసి ఇవ్వవలసిందేనా? మాకు పట్టిన ఈ దుస్థితికి కారణం చెప్పగల వారెవరైనా ఉన్నారా?
కటాక్షాల వలన నీవు నిరాశ చెందవలసిన అవసరం లేదు. అతడు గొప్ప దయాళువు, ప్రతి ఒక్కరి సమస్యలు తీరుస్తాడు. అతడు నీలోని వ్యధను ఎరిగినవాడు. అంతేకాదు, నీ దుఃఖాన్ని దూరం చేసే, పరిష్కారం చేసే ఉంచాడు. మా దుఃఖానికి పరిష్కారం చేసే ఉంచాడా? ఆ, నీ సమస్య ఇదే కదో. నీకో కుమారుడు కావాలి. అతడు నీ సామ్రాజ్యానికి, నీ రాజవంశానికి వారసుడు కావాలి. నీ పిదప నీ వంశగౌరవాన్ని వృద్ధి చెయ్యాలి. అతని సమర్థతతో నువ్వు, నీ రాజ్యంలోని ప్రజలు కలకాలం సంతోషంగా ఉండాలి కదు నాయనా? అవును బాబా. అయితే నీ రాజ్యపు పశ్చిమ సరిహద్దు వైపు వెళ్ళు. అక్కడ తార్కండి వనంలో నీకు ఒక బాలుడు లభిస్తాడు. తార్కండి వనంలో బాలుడు లభిస్తాడా? ఆ బాలుడిక నుంచి నీ పుత్రుడిగా కీర్తి చెందుతాడు. తరువాత నీ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అతడు జన్మించే ఉన్నాడు. జన్మించే ఉన్నాడా? శేషిరాయనుని ప్రార్థించి నీవు ఆ బిడ్డను దత్తత తీసుకో. వెళ్ళు. ఎంత తేలికగా తమరడిగారు ఈ బాలకుణ్ణి మాకివ్వండని. మీరో విషయాన్ని గ్రహించలేదు. తన బిడ్డను దూరం చేసుకుని ఒక కన్న తండ్రి ఎలా జీవించగలడు మహనీయ? మాకు తెలుసు. తమ బిడ్డను తమ నుంచి దూరం చేయడం ఎంతో దుఃఖకరమైన విషయం. కానీ తమ బిడ్డకు మేలు జరుగుతుందంటే కన్నవారు ఏ త్యాగమైనా చేసి తీరాలి. ఒక బిడ్డకు సుఖం లభించేది అతని మాతాపితల చెంతే కాని ఇతరుల చెంత కానే కాదు. ఈ విధంగా ఒక బిడ్డను పితృ సాంగత్యం నుంచి దూరం చేయటం వలన అతనికి ఏ విధంగా మేలు జరుగుతుంది? మహత్తరమైన మేలు జరుగుతుంది. ఓ మహాత్మా, తమకు తెలియదు, తమ చెంతకు మీ బాలకునివ్వమని అడగడానికి వచ్చిన వారు అఖండ కీర్తి గల మహారాజులు. వారి సమక్షంలో ఎందరో రాజులు శంతవ్యులై ఉంటారు. తమ పుత్రుడు కూడా వారి సువిశాల సామ్రాజ్యానికి ఏకైక వారసుడవుతాడు. నేడి వనంలో పెరుగుతున్న ఈ పసిబాలుడు రేపు రాజమందిరములో రాకుమారుడవుతాడు. అతని సేవలకు వేలాది దాసదాసీలు ఎదురు చూస్తూ ఉంటారు. అతని నుదుట విధాత ఒక విశాల సామ్రాజ్యానికి మహారాజు కావాలని రాశాడు. అందుకనే ఆ మహనీయులు మా ఇరువురిని తమ చెంతకు పంపించారు. మహనీయుల? ఎవరా మహనీయులు చెప్పండి? అనంతగిరి పర్వత గుహలో ఉన్న బాబావారు. మహారాజుల వారు వారి సంతాన భాగ్యం గురించి అడగడానికి వెళ్ళినప్పుడు వారే తమ గురించి తెలియజేశారు. నీవు కోరుకుని నీ సామ్రాజ్యానికి ఏకైక వారసుడయ్యేటటువంటి వాడు తార్కండీ వనములో నివసిస్తున్న ముని శేషిరాయనుడికి ఒక అప్సరసకు ఇదివరకే జన్మించి ఉన్నాడు. వారిని ప్రార్థించి ఆ బిడ్డని నీ దత్తపుత్రునిగా చేసుకో, వాడే నీకు వారసుడవుతాడు అన్నారు. ఆనందగిరి పర్వతాల్లో ఉన్న బాబావారికి మా పుత్రుని గురించి ఇన్ని వివరాలు ఎలా తెలిసాయి మహనయ్య? వారు త్రికాల జ్ఞానులు. మరో రహస్యం కూడా చెప్పారు. ఈ బాలకుడు పరమేశ్వరుని వరప్రసాది అని. కనుక ఈ బాలకుణ్ణి ఎటువంటి అస్త్రశస్త్రాలతోనూ ఎవ్వరూ సంహరించలేరు. ఆశ్చర్యంగా ఉంది, నమ్మశక్యం కావటం లేదు.